హాయ్ గైస్. సో ఈరోజు విజ్ఞాన్ కాలేజ్ సెప్టెంబర్ 2025 ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వీఆర్. యా అయితే మా ఫస్ట్ ఇయర్ మేము జాయిన్ అయ్యాము. మా విజ్ఞాన్ కాలేజ్లో బస్ కష్టాలు ఎలా ఉంటే చెప్తాను కదా. నేనైతే ఒకసారి బస్సు యాక్సిడెంట్ కూడా అయ్యింది నాకు. అంటే అవ్వలేదు, దగ్గర వరకు వెళ్ళే టైర్ దగ్గర వరకు. ఫస్ట్ ఏంటంటే మేము 5 o'clock అనమాట, మార్నింగ్ 10 to 5. మార్నింగ్ గురించి సభ చెప్తానండి. ఈవినింగ్ టైమ్ మేము కొంచెం త్వరగా వస్తే బస్సు రాదు, లేట్గా వస్తే బస్ కదిలేస్తుంది. అది విజ్ఞాన్ బస్. అది ఒకవేళ బస్సుకి ఏదో టైంకి వచ్చామంటే ప్లేస్లో ఉండవు, బ్యాగ్లు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఎపిక్ బ్యాగ్ ఏంటంటే ఓన్లీ విజ్ఞాన్కే అర్థమవుతుంది. బ్యాగ్ స్ట్రైట్ గా నిల్చోబెడితే ఇద్దరు, పడుకోబెడితే ముగ్గురు. మేము అందుకే దుప్పటేయడానికి ట్రై చేసాం, అది తీస్తారు. అది కచ్చి వదిలేస్తారు, అది చూపించారు. కచ్చి పైన ఉంది, చూపిస్తాం. కచ్చి మళ్ళీ అందరి ముందు తీస్తున్న ఆపరే పోద్దని నల్లగా అయిపోయింది ఆ కచ్చి. అయితే అలా వెతుక్కుంటూ ఒకసారి అయితే బస్సు ప్లేస్ కూడా ఉండదు, కానీ మేము ఎవరో ఒక ప్లేస్ కబ్జా చేసి ఆ కబ్జా చేసింది కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. లాస్ట్ కి ఫ్యాకల్టీస్ లేపేస్తారు, మమ్మల్ని లేపుతారు. అదే కదా, అప్పటికి ప్రతి భోజనం లేపేస్తారు. పలక్క నీకు చెప్తుంది, కానీ పిలిచి మరి లేపుతారా పలకపోతే. అది ఒకవేళ మీ ఫ్యాకల్టీ దగ్గర కూర్చోకపోయినా అచ్చరి కూర్చొని మమ్మల్ని లేపేస్తారు. అది హైలైట్, అది మా అదృష్టం. అందుకు ఏం డిసైడ్ అంటే ఫ్రంట్ లో కూర్చోకూడదు, బ్యాక్ వెళ్ళిపోదాం. కానీ బస్ లో ఫస్ట్ బస్ ఫీజు కట్టేది మేమే. ఇంకా కట్టలేదు ఫీజు, ఇంకా అది కూడా ఫీజు కూడా కట్టలేదు. మరి చెకింగ్ లో అవుతే మాకు సంబంధం లేదు, తర్వాత విషయం తర్వాత. నెక్స్ట్ ఏం చెప్తా, అసలు ఆ బస్ లో మాకు ప్లేస్ దొరకడం చాలా కష్టం. నేను ఇలా ఒక మూల అటు వర్షం పడితే ఇంకా కష్టం, మరి మొత్తం తడిసిపోతాం. కింద నుంచి ఇంకొక స్నానం అయిపోతుంది. ఒకవేళ చాలా కష్టపడి కూర్చొని మాకున్న ఈ సామాగ్రి, ఇగో ఈ డ్రాఫ్టర్, వాటర్ బాటిల్, ఇలాంటి కొంచెం సామాగ్రి ఉంది. ప్రణతి అయితే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి బ్యాడ్మింటన్ కూడా తెచ్చుకుంది. ఒకసారి ఆడలేదు, గుడ్డు 2 సార్లు తెచ్చింది, 2 సార్లు ఆడలేదు, మూసుకొచ్చింది. మూడోసారి బ్యాట్ పోయింది బస్సులో పోయింది. ఫస్ట్ టైం అయితే ఈ వాటర్ బాటిల్ పోయింది అనమాట. ఈ వాటర్ బాటిల్ పోయినా మిల్టన్ వాటర్ బాటిల్ అంట, చాలా బ్రాండెడ్ అంట, నాకు కూడా తెలీదు. అయితే మోనికా అంకుల్ని అడిగింది. అసలు మీకు మోనికా అంకుల్ అని ఎందుకు పెట్టామంటే ఆయనకి ఎప్పుడు రింగ్ టోన్ మోనికా సాంగ్ వస్తుంది అనమాట, ఫ్రమ్ కూలీ మూవీ. అయితే దానికి పెడితే అసలు అంతా చాలా మంచివారు. ప్రతి బాటిల్ దాచారంట. సెకండ్ టైం కూడా ఇది అలాగే బ్యాట్లు వదిలేసింది, ఈసారి దాయలేదు. వారం అయిన తర్వాత అడిగాను, అంటే వారం అయ్యాకే రియలైజ్ అయ్యాను బ్యాట్లు నా బస్సులో వదిలేసాను. అడిగితే తుడిసిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పారు. అలాగే చెప్పారు, తుడిసిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అంటారు అని చెప్పాను. అంటే అతనికి శనివారం అని చెప్పాను, కానీ కిందటి వారం అని చెప్పలేదు, తన్నేస్తారని. అది ఒకటి పట్టు చెప్పాను. అసలు వారం తర్వాత అడగడం ప్రతికి గుర్తింపు. అంటే మనం ఏదో వస్తూ పోతే నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతాం, మార్నింగ్ ఈవినింగ్. ఇది ఏకంగా ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని జరిగింది. ఇంట్లో ఉందనుకున్నాను అసలుకే. డ్రైవర్ ఇంకా చాలా మంచివాడు అనమాట, పెద్దను డ్రైవర్ పెద్దను చాలా మంచి అతను. చిన్న వాళ్ళు బాబాయ్ అని పిలుస్తారు. అంటే మా ఏజ్ కి మేము పెద్దనాన్న అని పిలుద్దాం ఫిక్స్ అయ్యి. తాతని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్దాం మర్చిపోయింది. మళ్ళీ ఆ బ్యాట్ పోయినా ఫ్రెండ్ బ్యాట్ ఒకటే పోలేదు. పోయినందుకు ఆ ఫ్రెండ్ ఏదో పాపం పోయి ఫ్రెండ్ బ్యాట్ ఇచ్చింది. 2 బ్యాట్లు కలిపి కవర్ లో తన బ్యాట్ కూడా పెట్టింది, తన బ్యాట్ కూడా పోయింది. అంటే ఫ్రెండ్ బాగలేదు, పోతే నాదే. తన బ్యాట్ 700 అనమాట, నాది 1800 అనమాట. నాకే ఇంట్లో గట్టిగా అవుతుంది అనమాట. అంతే గైస్, మా బస్ కష్టాలు ఈ రోజుకైతే ఇంతే. ఫస్ట్ ఇయర్ #ఫస్ట్ ఇయర్ కాలేజ్ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ ఇంకోటి ఏదో ట్రై చేస్తాము.